కాకినాడ రహదారులకు మహర్దశ పట్టనుంది. ఆకర్షణీయ నగరంలో భాగంగా ప్రధాన రహదారి రూపురేఖలు మారబోతున్నాయి. ఆధునిక హంగులతో రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాకినాడ ఆకర్షణీయ నగరంగా ఎంపిక కావడం వల్ల మరిన్ని మెరుగులు దిద్దుకుంటోంది. రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి విడతలో 8 కిలోమీటర్ల మేర ఆకర్షణీయ రోడ్ల నిర్మాణానికి అధికారులు అంచనాలు రూపొందించారు. ఇందులో భాగంగా భూగర్భ విద్యుత్ లైన్లు, మురుగునీటి పారుదల వ్యవస్థతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కూడళ్లను ఏర్పాటు చేయనున్నారు. జగన్నాథపురం వంతెన వద్ద ఉన్న బాలయోగి విగ్రహం నుంచి సర్పవరం కూడలి వరకు రోడ్డును నిర్మిస్తారు. సర్వే, డిజైన్ పనులు పూర్తి చేశారు. జనవరి 10లోపు టెండర్లను పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 4 లైన్ల రహదారిగా విస్తరించి ఇరువైపులా పాదాచారులు, సైకిళ్లపై వెళ్లేవారికి ప్రత్యేక ట్రాక్లు నిర్మిస్తారు. ప్రధాన కూడలను కలుపుతూ ప్రత్యేక జంక్షన్ను అభివృద్ధి చేస్తారు. ప్రజా రవాణాకు ఆధునిక సాంకేతికతను జోడించి టెర్మినళ్లను ఏర్పాటు చేస్తారు. కాకినాడలో ప్రధాన రహదారులను విడతల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఫేజ్లో కూడా ఇప్పుడు టెంపుల్ రోడ్ కానీ, మెయిన్ రోడ్ కానీ, ఆ తర్వాత మన మసీద్ జంక్షన్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ఇవన్నీ కూడా మనము చేస్తున్నాము. ఇది 20 కిలోమీటర్స్ మనం చేస్తున్నాము టోటల్. ఇది జనవరి నెలలో ఈ రెండు టెండర్స్ కంప్లీట్ అవుతాయి. వచ్చేసి మార్చి నెల నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సినిమా రోడ్డు, దేవాలయం వీధి మార్గాలను 20 కిలోమీటర్ల మేర ఆకర్షణీయ రహదారులుగా మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.